హాయ్ అందరికీ నమస్కారం. ఇప్పుడే ప్రీమియర్ షో ముగిసింది. సో మొదటి నుంచి సినిమా ఎట్లా ఉందంటే ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇలా లేచింది. మీరు క్లైమాక్స్ సన్నివేశాలు ఉంటాయి, గూస్ బంప్స్ అని చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 18 నిమిషాలు కొరియోగ్రఫీ ఏం చేశారు అనే ఒక ఆసక్తి కొద్దీ మనం కుర్చీల్లో కూర్చుంటాం. డెఫినెట్గా క్లైమాక్స్ గూస్ బంప్స్ వస్తాయంటే అతిశయోక్తి కాదు. ఎందుకు అంటే దీంట్లో సనాతన ధర్మం వాస్తవానికి సినిమా స్టార్ట్ అయింది 5-6 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. సో అప్పుడే స్టోరీ రాసుకున్నారు. కానీ ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, ఎన్నికల తర్వాత మాట్లాడుతున్నారని చాలామంది అనుకుంటున్నారు. కాదు, పవన్ కళ్యాణ్ గారు ఈ కాన్సెప్ట్ని ఓకే చేసే నాటికి సనాతన ధర్మం విలువేంటి, గతంలో చరిత్ర ఏం జరిగింది, హిందువులు ఎన్ని ఇబ్బందులు పడ్డారు తదితర అన్ని అంశాలు. అసలు లాస్ట్ ఒక 25 నిమిషాలు సన్నివేశాలు అయితే కనుక అసలు మనకే రక్తం మరిగిపోద్దని చెప్పాలి. రక్తం మరిగిపోతుంది అంతటి సన్నివేశాలు ఉంటే వాటిల్లో పవన్ కళ్యాణ్ గారు ఒక స్టోరీ టెల్లింగ్ అండి. సినిమా 18-20 నిమిషాల పాటు లాస్ట్లో ఒక స్టోరీ టెల్లింగ్ ఉంటుంది. ఒక ఫైట్ అంటే ఫైట్ లాగా కంటే కూడా ఇది ఒక స్టోరీ టెల్లింగ్. ఎట్లా ప్రజల్లోంచి ఎట్లా పవన్ కళ్యాణ్కు 2024లో ఒక్కడై 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి ఒక్కడే తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత 2019లో ఓడిపోయారు, అయినా కానీ వెనుదిరగలేదు. ఆ తర్వాత అదే అంటే ప్రజలు ఎవ్వరూ తనని గెలిపించలేదన్న బాధ ఉన్నప్పటికీ ప్రజల్లోంచి ఒక రకమైన ఆవేశం కలగాలని చెప్పేసి, కోపం రావాలి, మీకు ఆవేశం రావాలి ఈ అరాచక పాలన అని చెప్పి ఎలా చెప్పేవాడో అలాగా ఈ సినిమాలో అలాగే ప్రజల్లోంచి ఒక రకమైన ఆవేశాన్ని పుట్టిస్తాడు. పుట్టించిన తర్వాత ఆ ఆవేశంలో నుంచి వచ్చిన తర్వాత క్లైమాక్స్లో అదంతా కూడా ఒక రకంగా దావానలా వ్యాపిస్తుంది. ఒక అద్భుతమైన ఫైట్ సీక్వెన్స్ సన్నివేశాలు చిత్రీకరించారు. వాస్తవానికి రెండో పార్ట్ మీద ఒక బోలెడంత ఆసక్తి కలిగించారు. కానీ లాస్ట్లో ఔరంగజేబుకి పవన్ కళ్యాణ్ గారికి అంటే వీరమల్లుకు మధ్య వచ్చే సన్నివేశాలు ఉన్నాయి చూసారా, గ్రాఫిక్స్ అద్దరిపోయంటే మీకు నమ్మాల్సింది. ఎందుకంటే మొదట్లో అక్కడక్కడ మధ్యలో కొంతవరకు గ్రాఫిక్స్ కొంచెం అక్కడక్కడ కొంచెం ఇబ్బందికరంగా అనిపించినప్పటికీ బట్ లాస్ట్ సన్నివేశాల్లో ఉంటాయి. సో చాలా అద్భుతంగా విఎఫ్ఎక్స్ తీశారు. పవన్ అంటే ఆంది అని నరేంద్ర మోదీ అన్న మాటను నిజం చేశారు. ఒక సునామీలాగా చుట్టేస్తాడు పవన్ కళ్యాణ్ గారు లాస్ట్లో. ఆ క్లైమాక్స్ తర్వాత ఈ ఎదురెదురు సినిమా మొత్తంలో బాబీ దియోల్కి అలాగే పవన్ కళ్యాణ్కి ఒక్క సన్నివేశం కూడా ఎదురెదురుగా ఉండదు. కానీ లాస్ట్లో వాళ్ళిద్దరు ఎదురుపడ్డ తర్వాత మనకి సినిమా అయిపోతుంది, నెక్స్ట్ పార్ట్లోకి ఎంటర్ అవుతాం అనమాట. సో బ్యాటిల్ ఫర్ ధర్మ అంటే నిజంగా జడ్జి చేశారు, బ్యాటిల్ ఫర్ ధర్మకి నిజంగా జడ్జిమెంట్ ఇచ్చారని చెప్పాలి. సో హిందువుల మీద జరిగిన అకృత్యాలు మన పురాణాల మీద, లేకపోతే మనకున్న మన జ్ఞాన సంపద అని చెప్పండి, లేకపోతే మనకున్న సిరి సంపదలు అని చెప్పండి, ఎట్లా దోచుకున్నారు, ఏ రకంగా చేశారు అనే అంశాలని ఒక రకంగా అంటే మనకి హృదయం ద్రవీభవిస్తుంది అనమాట. మనం ఇంత గొప్ప మన సమాజంలో అంటే మన భారతదేశంలో ఇలాంటి పరిణామాలు జరిగాయని బాధ కలుగుతుంది. అక్కడి నుంచి తీసుకొచ్చే సన్నివేశాన్ని చివరికి ఔరంగజేబు దగ్గరికి పవన్ కళ్యాణ్ గారు ఒక తుఫాను ఒక సుడిగాలి లాంటి ఒక వాతావరణంలో పవన్ కళ్యాణ్ అయిన ఇద్దరు, మీకు ఆర్ఆర్ఆర్ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ ఎట్లయితే ఒకళ్ళనొకొకళ్ళు చూసుకుంటారో అదే సన్నివేశం ఇక్కడ, అలాంటి సన్నివేశమే, దాన్ని పోలిన సన్నివేశం ఇక్కడ కనపడుతుంది. సో అది నిజంగా అట్లానే మనకి కుర్చీల్లోంచి అలా మనం లేచి అలా నిల్చుంటాం అనమాట. అలాంటి సన్నివేశాలు క్రియేట్ చేశారు. సో క్లైమాక్స్ కోసం సినిమాను చూడొచ్చు అని మనం చెప్పొచ్చు. అంత అత్యద్భుతంగా తీశారు. అద్భుతం కాదు, క్లైమాక్స్ సన్నివేశాలు మాత్రం అత్యద్భుతంగా చిత్రీకరించారని చెప్పాలి. సో ఇదే అంశం గురించి తన స్పందన వివరించడానికి చందు శ్రీనివాస్ గారు కూడా మనతో పట్టుకున్నారు. సార్ మీరు చెప్పండి, మీ స్పందన ఏంటి, ఎట్లా అనిపించింది చెప్పండి. నిజంగా కిరణ్ గారు, అంటే ఒకటి మనం చూడని చరిత్ర, మన బిడ్డలు చూడని చరిత్ర, నెక్స్ట్ జనరేషన్కి తెలియాల్సిన చరిత్ర వీరమల్లులో చూపించారు అనుకోవాలా. ఎందుకంటే మనం ఇప్పుడే షో అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా సినిమా అంటే ఒక విజ్ఞానాన్ని కలగజేయాలి. సినిమా అంటే దేశంలో ఆ స్థితిగతులు, ఈ దేశం మీద దండయాత్రలు, మనకు తెలియని చరిత్రని ఏ విధంగా అణగదొక్కారు అనేది, ఆ మొఘళ్ళ కాలం నాటి ఔరంగజేబు నియంతృత్వ ధోరణి, హిందూ సనాతన సంప్రదాయాన్ని గౌరవించి శివుడిని, వినాయకుడిని, ఆ విగ్రహాలని అగ్నిలో తగలబెట్టే సన్నివేశాలు అయితే హృదయ విదారకంగా ఉంది. బిడ్డల్ని పొత్తి కడుపుతో ఉన్న ఆడపిల్లల్ని ఎంత అరాచకం చేశారు. అంటే హిందువులుగా బతకాలంటే అంటే మన దేశం, మన సంస్కృతి, మన సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేసి
ఎంత ఘోరంగా చేశారనేది దీన్ని చూస్తే, ఈ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎక్కడ భయపడలా ఆనాటి చరిత్రని, తెర మరుగైన ఆనాటి పాలకుల నియంత్రిత ధోరణి, దేశం పైన అందరూ దాడులు చేస్తా చూసి చూడండి సౌమ్యమైన భారతీయులు ఎంత స్ట్రగుల్ అయ్యారు అనేది కళ్ళగట్టినట్టుగా చూపించాడు. నిజంగా ఈ సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. అది పవన్ కళ్యాణ్కి ఉంది. సినిమా అంటే ఏదో డబ్బు సంపాదించడం కాదు. సినిమా అంటే ఒక విజ్ఞానాన్ని అందజేయటం. సినిమా అంటే ప్రపంచానికి ఒక మంచి మెసేజ్ని అందజేయటం. ఆనాటి తెరమరుగైన చరిత్ర నిజంగా చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా సాదాసీదాగా జరిగింది. మనం ఇందాకే కింద గారు మనం చెప్పుకున్నాం. సెకండ్ హాఫ్ వచ్చేదానికి ఎంటైర్ డిఫరెంట్. సెకండ్ హాఫ్ వచ్చేదానికి కంప్లీట్గా సబ్జెక్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఎవరి పాత్ర ఎంతవరకు నేను చెప్పాను ఇలా లేచింది సినిమా, ఇలా లేచింది. చివరికి వచ్చేదానికి చివరి 20 to 25 minutes కంప్లీట్ ఆయన పర్యవేక్షణే అంతే. ఎందుకంటే ఆయన మార్షల్ ఆర్ట్స్లో ఇది ఆ కత్తి సాము, తర్వాత వశీకరణ అంటారు చూసారు, ఆ చేతులు ఇట్లా తిప్పేసేసేయటం, అవతల ఎంత క్రూరమైన జంతువులు కూడా ఆ కళల్లో. ఇంకొక అంశము ఫస్ట్ హాఫ్లో నేను ఫస్ట్ హాఫ్ దాంట్లో చెప్పాను, ఆ ఐ ఎలివేషన్ అని చెప్పాను చూసారా, ఐ ఎలివేషన్ని అంటే కళ్ళతోనే ఇది కేవలం అంటే ఒక సినిమాలో ఇలా కళ్ళతో చూడంగానే ఒక జంతువు ఆగిపోవడం ఇట్లాంటి సన్నివేశాలు అంటే ఇది చరిత్ర చెప్తుంది, సైంటిఫిక్గా కూడా ఒక చోట జరిగిందనేది కూడా సినిమాలో చెప్తారనమాట. మన సెవెంత్ సెన్స్లో ఒకసారి చూసాం. అవును, అట్లా పవన్ కళ్యాణ్ గారు ఐస్ చాలా పవర్ఫుల్ అండి. మెగాస్టార్ చిరంజీవి గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, రామ్ చరణ్ కావచ్చు, ఆ ఐస్ తోటే సో భావాలు పలికించగలుగుతారు. కాబట్టి దీన్ని చాలా స్పష్టంగా సార్ ఫస్ట్ హాఫ్ నుంచి కూడా దాన్ని బాగా వాడుకున్నాడు దర్శకుడు అని చెప్పాలి. అది జ్యోతికృష్ణ చాలా బాధ్యతగా చక్కగా చేశాడు. తర్వాత గొప్ప దేశం సార్, ఇప్పుడు 145 కోట్లు, 100 కోట్ల మంది హిందువులకి హిందూ సనాతన ధర్మం, మన కుటుంబ వ్యవస్థ అనేది మనం చరిత్రలో చదువుకుంటాం, రామాయణం, మహాభారతం వీటిలో. కానీ మనం చూడని చరిత్రని హరిహర వీరమల్లో చూపించారనుకోవాలి. ఇది నిజంగా ధైర్యం ఉండాలి సినిమా తీయాలంటే. ఒకటి సార్ ఈ సందర్భంగా చెప్తున్నాను, అంటే మన యొక్క దక్కన్ నుంచి సేనాధిపతి ఉస్మాన్ ఖాన్ వచ్చారు. మళ్ళీ స్టార్ట్ చేసేసారు. అలంగీర్, మీకు నా మొహం చూపడానికి అవమానంగా ఉంది. సరే మిగిలిన రివ్యూ మళ్ళీ ఇంకొకసారి ఎవరి కోసం వేస్తున్నట్టున్నారు సినిమా. మిగిలిన రివ్యూ బయట చెప్పుకుందాం. ఓవరాల్ గా సినిమా మొత్తం కూడా ఒక సాదా సీదాగా ప్రారంభమైన సినిమా క్లైమాక్స్కు మాత్రం ఒక రకమైన ఉత్కంఠతోటి క్లైమాక్స్ ముగుస్తుంది అని చెప్పాలి. ఓవరాల్గా సినిమా ఒక సాదా సీదాగా ప్రారంభమైనట్టు మనకు అనిపించినా ఆ తర్వాత క్లైమాక్స్ సన్నివేశాలకు వెళ్ళేటప్పటికి పీక్స్కి అందుకుంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ అంటే మనం బాహుబలి 1లో మనం చూస్తాం కదా, కట్టప్ప అనే పాత్ర ఏ రకమైన ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో మనం చూసాం కదా, అలాంటి ఇంపాక్ట్ ఇందులో. సో నెక్స్ట్ ఏం జరగబోతుంది, సెకండ్ హాఫ్లో ఏం జరగబోతుంది అనే అంశం ఇందులో ఉత్కంఠ కలిగిస్తుంది. సో సెకండ్ హాఫ్ మీద ఒక అంచనాలు పెంచేలాగా ఉంటుందని చెప్పాలి. మొత్తం మీద హరిహర వీరమల్లు అనుకున్నట్టుగానే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగానే తన భుజస్కంధాల మీద ఎందుకు వేసుకుని ప్రచారం చేశారో ఇప్పుడు అర్థమవుతుంది. సనాతన ధర్మాన్ని మనకి పాన్ ఇండియా లెవెల్లో తెలియచేయాలి అనేది. సో ఈ సినిమా ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా అని చెప్పేసి నేను అంటున్నాను. ఎందుకు అంటే మన ధర్మం గురించి మనం తెలుసుకోవాలి, మనకు జరిగిన అన్యాయాల గురించి మనం తెలుసుకోవాలి. మనము తెలుసుకుంటేనే ధర్మం అంటే కేవలము భజనలు చేయటం కాదు, ధర్మం అంటే మన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం అవసరమైతే కత్తి కూడా పట్టాలి అనే ఒక పాయింట్ని ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు చంద్ర శ్రీనివాస్ గారు. కరెక్ట్, మీరు చెప్పిన పాయింట్ చెప్పండి. తప్పకుండా. అంటే ప్రపంచవ్యాప్తంగా మన హిందూ సనాతన ధర్మం అనేది తెలుగు వాళ్ళకి ఈ సినిమా ద్వారా చూపించారు. గతంలో ఎవరు చూపించినది జ్యోతికృష్ణ గారు చాలా చక్కగా మలిచారు. ఎందుకంటే 4 సంవత్సరాల తర్వాత కూడా ఎక్కడ కూడా అప్పుడు తీసింది అనేది కనపట్ల, ఇప్పుడు తీసినట్టుగా కనపడుతుంది. హీరో పాత్రలో ఒదిగిపోయారు పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా బాబిడియోలు కావచ్చు, తర్వాత హీరోయిన్ కావచ్చు, పాత్రలు సన్నివేశాలన్నీ కూడా తెర మరుగైన మన చరిత్రని చాలా చక్కగా కింద గారు మీరు ఇందా చెప్పినట్టుగా ధర్మం అంటే మీరు అన్నట్టు మరీ మనం పూజలు చేసుకొని మనం దైవభక్తి కాకుండా అవసరమైతే కత్తి పట్టుకోవాలనేది వాళ్ళల్లో ఇదనేది చైతన్యం కలగజేశాడు. ముఖ్యంగా నేటి జనరేషన్కి తెలియాల్సిన అన్నీ కూడా ఈ సినిమాలో చూపించాడు అనుకోవాలా. కాబట్టి ఒక చరిత్రలో నిలిచిపోయే సినిమా ఈరోజు తీసిన. సో హరిహర వీరమల్లు సినిమా డెఫినెట్గా సూపర్ డూపర్ హిట్. అంటే అంతకుమించి ఇంకేమన్నా అంటే మనం దేశభక్తి కలిగిన వాడు, సమాజం పట్ల అనురక్తి కలిగిన వాడు
ఖచ్చితంగా బాధ్యతగా చూడాల్సిన సినిమా అని చెప్తా. దీనికి రేటింగ్స్ ఇవన్నీ దీనికి నేను ఒక మూడో లేకపోతే 4 లేకపోతే 4.5 ఇలా రేటింగ్స్ ఇవ్వడం కంటే కూడా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన బాధ్యత కలిగిన సినిమా అని చెప్పి మాత్రమే నేను చెప్పగలుగుతాను.